తనలో తానే విభేదించుకున్న ఇల్లు నిలబడదు. ఈ మాటలు ఎంత శక్తివంతమైనవో కదా. ఇవి కేవలం అక్షరాలు కాదు. అమెరికా చరిత్రలోనే అత్యంత సంక్షోభ సమయంలో ఆ దేశం యొక్క ఆత్మను కుదిపేసిన ఒక భయంకరమైన విభజనకు అద్దం పట్టిన మాటలివి. ఆ మాటలు వెనుకున్న కథలోకి వెళ్దాం పదండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి కథ తెలుసుకోబోతున్నాం. ఒక దేశ గతిని మార్చేసిన నాయకుడు అబ్రహాం లింకన్. ఆయన కథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు, అది ఒక దేశం తన ఉనికి కోసం, తన ఆత్మ కోసం చేసిన పోరాటం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ ప్రయాణం మొదలుపెడదాం. సరే, అసలు లింకన్ కథలోకి వెళ్లే ముందు ఆ కాలంలో అమెరికా పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. అప్పటికి అమెరికా ఒక యువ దేశం, స్వేచ్ఛా స్వాతంత్ర్యం అనే గొప్ప ఆదర్శాల మీద పుట్టింది. కాని అదే సమయంలో బానిసత్వం అనే ఒక దారుణమైన వ్యవస్థ ఆ దేశాన్ని లోలోతల చీల్చేస్తోంది. ఇదో పెద్ద వైరుధ్యం అన్నమాట. ఇక్కడ చూస్తే మనకు ఆ వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క ఏమో మేం స్వేచ్ఛగా ఉంటాం అని 1776లో ప్రకటించుకున్నారు. మరో పక్క ఏమో 1800 నాటికి దేశంలో సగం మందికి ఆ స్వేచ్ఛ లేదు, వాళ్లు బానిసలు. అంటే దేశంలో లక్షల మంది బానిసలుగా బతుకుతున్నారు. అసలు ఒకే దేశంలో స్వేచ్ఛా బానిసత్వం రెండూ ఎలా కలిసి ఉంటాయి? ఇది ఊహించడానికే కష్టంగా ఉంది కదా. అదే ఆ కాలంలో వాళ్లు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. ఇలా దేశం మొత్తం ఒక రకమైన గందరగోళంలో, సంఘర్షణలో ఉన్నప్పుడు ఎక్కడో కెంటకీ అనే ప్రాంతంలో ఒక చిన్న చెక్క గుడిసెలో ఒక బాబు పుట్టాడు. అది 1809వ సంవత్సరం. ఆ బాబుకి ఎలాంటి ఆస్తిపాస్తుల్లేవు, అధికారం లేదు, ప్రత్యేక హక్కులు అంతకన్నా లేవు. ఆ బాబే అబ్రహాం లింకన్. సరే, అలాంటి ఒక సాధారణ బాలుడు ఒక దేశాన్నే నడిపించే నాయకుడిగా ఎలా ఎదిగాడు? అతని బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలు అతని వ్యక్తిత్వాన్ని, అతని సంకల్పాన్ని ఎలా మలిచాయో ఇప్పుడు చూద్దాం. అతన్ని నిజాయితీపరుడైన ఏబ్ అని ఎందుకు పిలిచేవారో కూడా మనకర్థమవుతుంది. లింకన్ బాల్యం గురించి చెప్పాలంటే అదొక కష్టాల కడలి. ఊహించుకోండి, ఒకే ఒక్క గది ఉన్న చెక్క గుడిసె. వాళ్ళది చాలా పేద రైతు కుటుంబం. సరిగ్గా 9ఏళ్ల వయస్సులో తల్లి చనిపోయింది. అంటే చిన్న వయస్సులోనే పెద్ద దెబ్బ తగిలింది. ఇక ప్రతిరోజూ బతకడమే ఒక పోరాటం. పెద్ద పెద్ద దుంగల్ని చీల్చడం, పొలం దున్నడం, ఇవే ఆయన పనులు. ఈ అనుభవాలే ఆయన్ని ఉక్కు మనిషిలా తయారుచేశాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. తన జీవితం మొత్తంలో లింకన్ బడికి వెళ్ళింది 1 సంవత్సరం కన్నా తక్కువ. నమ్మశక్యంగా లేదు కదా. మరి చదువే లేకుండా అంత జ్ఞానం, అంత వివేకం ఎలా వచ్చాయి? దానికి కారణం ఆయనకున్న జ్ఞాన దాహం. బడి లేకపోతే పోయింది, చదువు ఆపకూడదు అనుకున్నాడు. పక్కింటి వాళ్ల దగ్గర పుస్తకాలు అప్పు తీసుకునేవాడు. రాత్రిపూట ఆ చిన్ని మంట వెలుగులోనే బైబిల్, కథలు, చరిత్ర, చట్టం అన్నీ చదివేసేవాడు. రాయడానికి కాగితం దొరకపోతే చెక్కపాలకల మీదే రాసి ప్రాక్టీస్ చేసేవాడు. చూశారా, ఆ స్వీయ కృషే ఆయన ఎదుగుదలకి పునాది వేసింది. ఇంట్లో కూడా అతని తపనని గమనించారు. అతని సవతి తల్లి సారా బుష్ జాన్స్టన్ ఒక మాట అనేవారు: అబ్రహం అందర్లాంటివాడు కాదు, అతను ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని తపించేవాడు అని. అంటే ఆమె అతనిలోని ఆ నిప్పును గుర్తించి దాన్ని మరింత ప్రోత్సహించిందన్నమాట. అలా పెరుగుతున్న సమయంలో ఒకసారి న్యూ ఓర్లిన్స్కి వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. అక్కడ బానిసల మార్కెట్ను కళ్లారా చూశాడు. మనుషుల్ని, అంటే మగవాళ్లని, ఆడవాళ్లని, చివరికి చిన్న పిల్లల్ని కూడా పశువుల్లా అమ్ముతుంటే చూసి తట్టుకోలేకపోయాడు. ఆ రోజే ఆయన మనసులో బానిసత్వం మీద విపరీతమైన ద్వేషం పుట్టింది. అప్పటినుంచి అది కేవలం ఒక సమస్య కాదు, ఆయన వ్యక్తిగత పోరాటంగా మారింది. ఇంతటి పట్టుదల ఉన్న వ్యక్తికి ఇక తిరుగులేదనుకుంటాం కదా. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. లింకన్ విజయానికి దారి ఓటములతోనే నిండి ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఓటములే ఆయన్ని ఒక గొప్ప నాయకుడిగా మలిచాయి. అదెలాగో చూద్దాం. ఒకసారిక్కడ చూడండి. 1832లో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటమి, తరువాత 1843లో యుఎస్ కాంగ్రెస్ నామినేషన్ కోసం ప్రయత్నించి ఓడిపోయారు. 1848లో మళ్లీ కాంగ్రెస్ ఎన్నికల్లో ఓటమి, చివరికి 1858లో స్టీఫెన్ డగ్లస్తో సెనెట్ పదవి కోసం పోటీచేసి మళ్లీ ఓడిపోయారు. ఒక్కదాని తర్వాత ఒకటి, అన్నీ ఓటములే. ఆయన రాజకీయ ప్రస్థానం అస్సలు సులువుగా సాగలేదు. సాధారణంగా ఎవరైనా ఇన్నిసార్లు ఓడిపోతే ఏమనుకుంటారు? ఇక నా వల్ల కాదు అని రాజకీయాలనుంచి తప్పుకుంటారు కదా. కాని లింకన్ అలా చేయలేదు. ఆయనకు ప్రతి ఓటమి కథకి ముగింపు కాదు, అది అసలైన కథకి ఆరంభం. ఎందుకలా?
ఎందుకంటే ప్రతి ఓటమిని ఆయన ఒక పాఠంగా చూశాడు, తనని తాను మెరుగుపరుచుకోవడానికి ఒక అవకాశంగా భావించాడు. ముఖ్యంగా ఆ 1888 సెనెట్ ఎన్నిక అదొక విచిత్రమైన ఓటమి. ఎలాగంటే ఎన్నికల్లో అయితే స్టీఫెన్ డగ్లస్ చేతిలో ఓడిపోయారు. కాని ఆ ఎన్నికల ప్రచారంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలు దేశం మొత్తాన్ని ఆకర్షించాయి. లింకన్ డగ్లస్ డిబేట్స్ అంటారు వాటిని. ఆ చర్చల్లో లింకన్ వాదనాపటిమ, ఆయన నిజాయితీ అందర్నీ కట్టిపడేశాయి. సో ఎన్నికల్లో ఓడినా జాతీయ స్థాయిలో ఆయనొక హీరో అయిపోయారు. చూశారా, కొన్నిసార్లు ఓటమి కూడా విజయానికి దారితీస్తుంది. ఆ చర్చల్లోనే లింకన్ ఒక చారిత్రాత్మకమైన మాట అన్నారు. తనలో తాను విడిపోయిన ఇల్లు నిలబడలేదు అంటే. ఒక దేశం సగం బానిసత్వంతో సగం స్వేచ్ఛతో ఎక్కువ కాలం మనలేదు, ఏదో ఒకటి జరగాలి అని ఆయన బలంగా చెప్పారు. ఆ ఒక్క మాటతో బానిసత్వంపై ఆయన వైఖరి ఏంటో దేశం మొత్తానికి స్పష్టమైపోయింది. ఇక ఆ జాతీయ ఖ్యాతి ఆయన నేరుగా అధ్యక్ష పదవికి పోటీ చేసేలా చేసింది. కాని ఆయన ప్రయాణంలో అత్యంత కఠినమైన చీకటి అధ్యాయం అప్పుడే మొదలయ్యింది. ఒక దేశం ముక్కలవుతున్నప్పుడు దాన్ని నడిపించడం ఊహించడానికే భయంకరంగా ఉంది కదా. అదే లింకన్ ఎదుర్కొన్న సవాలు. కథ వేగంగా మారిపోయింది. 1860లో లింకన్ ప్రెసిడెంట్ అయ్యారు. కాని గమ్మత్తేంటంటే దక్షిణ రాష్ట్రాల్లో ఒక్క ఓటు కూడా ఆయనకు పడలేదు. ఎందుకంటే వాళ్లకి బానిసత్వం కావాలి, లింకన్ వద్దంటున్నారు. అంతే, వాళ్లు లింకన్ను తమ జీవన విధానానికి ముప్పుగా చూశారు. వెంటనే ఒక్కొక్క రాష్ట్రం దేశం నుంచి విడిపోతున్నాం అని ప్రకటించడం మొదలుపెట్టాయి. ఆ విడిపోయిన రాష్ట్రాలన్నీ కలిసి కాన్ఫెడరేసీగా ఏర్పడ్డాయి. ఏప్రిల్ 1861లో ఫోర్ట్ సమ్టర్పై దాడితో అంతర్యుద్ధం అధికారికంగా మొదలైపోయింది. యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో 1863 జాన్యువరి 1న లింకన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే విముక్తి ప్రకటన. ఈ ఉత్తర్వు ప్రకారం విడిపోయిన రాష్ట్రాల్లో ఉన్న బానిసలందరూ ఇక అధికారికంగా స్వేచ్ఛాజీవులు. ఈ ఒక్క నిర్ణయంతో యుద్ధం రూపురేఖలే మారిపోయాయి. అది కేవలం దేశాన్ని కలపడానికి జరిగే యుద్ధం కాదు, అది స్వేచ్ఛ కోసం, మానవ హక్కుల కోసం జరిగే ఒక నైతిక పోరాటంగా మారింది. ఈ యుద్ధంలోనే ఒక మరపురాని ఘట్టం జరిగింది. గెట్టిస్బర్గ్ దగ్గర జరిగిన భీకరమైన పోరాటం తర్వాత అక్కడొక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ రోజు ముఖ్యవక్త ఏకంగా 2 గంటలపాటు ప్రసంగించారు. ఆయన తర్వాత మాట్లాడటానికొచ్చిన లింకన్ కేవలం 2 నిమిషాలు మాట్లాడారు. అవును, 2 నిమిషాలు. కాని ఆ ప్రసంగం చరిత్రలోనే అత్యంత గొప్ప ప్రసంగాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఆ ప్రసంగంలోని కొన్ని మాటలు ఇవి: ఈ దేశం దేవుని దయతో స్వేచ్ఛ అనే ఒక కొత్త పుట్టుకను పొందుతుంది, మరియు ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత, ప్రజల కొరకు ఈ భూమి మీద నుండి కనుమరుగవదు. ఈ మాటలతో యుద్ధంలో చనిపోయిన సైనికుల త్యాగానికి ఒక గొప్ప అర్థాన్నిచ్చారు. ఇది దేశాన్ని కలపడం మాత్రమే కాదు, దాన్ని స్వేచ్ఛ, సమానత్వం అనే పునాదుల మీద మళ్లీ నిర్మించడం అని ఆయన చెప్పారు. చివరికి సుదీర్ఘ పోరాటం తర్వాత యుద్ధం ముగిసింది. యూనియన్ గెలిచింది. దేశం ఒక్కటైంది. కాని లింకన్ వదిలివెళ్లిన వారసత్వమేమిటి? ఆయన ఈ దేశాన్ని ఎలా పునర్నిర్మించారు? దాని గురించి మాట్లాడుకుందాం. కాని ఇక్కడే అత్యంత దారుణమైన విషాదం జరిగింది. 1865 ఏప్రిల్ 9న యుద్ధం ముగిసింది. దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. కాని సరిగ్గా 5 రోజుల తరువాత ఏప్రిల్ 14న ఫోర్డ్స్ థియేటర్లో లింకన్పై కాల్పులు జరిగాయి. మరుసటి రోజు ఉదయం 7:22 ఆయన కన్నుమూశారు. గెలిచిన శాంతిని చూడకుండానే ఆయన వెళ్ళిపోయారు. దేశం మొత్తం ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది. మరి ఆయన సాధించిందేంటి? ఆయన వారసత్వం ఏంటి? మొదటిది, దేశం విడిపోకుండా కాపాడారు. రెండవది, 13వ రాజ్యాంగ సవరణ ద్వారా బానిసత్వానికి శాశ్వతంగా ముగింపు పలికారు. మూడవది, స్వేచ్ఛ, సమానత్వం అనే ఆదర్శాలకు ఒక కొత్త నిర్వచనమిచ్చారు. అన్నింటికన్నా ముఖ్యంగా పేదరికంలో పుట్టిన ఒక వ్యక్తి కూడా నిజాయితీ, ధైర్యంతో ఎంత ఎత్తుకైనా ఎదగగలడని తన జీవితం ద్వారా నిరూపించారు. అందుకే అంటారు, లింకన్ కథ ఆయన మరణంతో ముగిసిపోలేదు, నిజానికి అప్పుడే మొదలైంది. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన మాటలు ఒక లెజెండ్గా ఎప్పటికీ నిలిచిపోయాయి. చివరగా లింకన్ మనందరి కోసం ఒక ప్రశ్నను వదిలి వెళ్లారు. ఆయన పదే పదే చెప్పిన ఆ మాట, ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత, ప్రజల కొరకు అనే ఆదర్శానికి ఈరోజు మన ప్రపంచంలో అర్థమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం మనందరం ఆలోచించాల్సిన అవసరం